హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ అందుబాటులో ఉండే వాటితోనే ఈజీగా, చాలా సింపుల్‌గా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేటువంటి ఈ పల్లికోవను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇది చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదు. అందరికీ అందుబాటులో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అలాగే ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మరి ఇంత మెల్టింగ్ స్వీట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని కప్పు వరకు పల్లీలను వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ పల్లీలను వేయించడంలోనే స్వీట్ టేస్ట్ అంతా కూడా ఉంటుంది. కాబట్టి మాడిపోకుండా అలాగని మరీ పచ్చిగా ఉండకుండా చూసుకోవాలి. ఈ పల్లీల పైన పొట్టు చెదిరే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని ఈ పల్లీలను చల్లారిన తర్వాత పైన పొట్టు పూర్తిగా తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని ఒకసారి మెజర్ చేసుకోవాలి ఎంతవరకు ఉన్నాయనేసి. చూడండి, నేను ఇక్కడ ఒక కప్ తీసుకుంటున్నాను. సో మెజర్ చేసుకుందాం. మరి నాకు పూర్తిగా ఒక కప్పు వరకు వచ్చింది ఈ విధంగా. ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టేసుకొని అదే కప్పుతో పాలు వేసుకుందాం. కాచి చల్లార్చిన పాలు అయినా పర్లేదు, పచ్చి పాలు తీసుకున్నా కూడా పర్లేదు. పచ్చి పాలు తీసుకున్నట్లయితే ఇవి కాస్త 2 పొంగులు వచ్చే వరకు ఉంచేసుకోవాలి. ఒకవేళ కాచి చల్లార్చిన పాలు అయితే అవసరం లేదు, కాస్త గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మెజర్ చేసి పెట్టుకున్నటువంటి పల్లీలను కూడా వేసుకోవాలి పాలలో. వేసుకొని 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ విధంగా 2 నిమిషాల పాటు ఈ పాలలో ఉడికిన తర్వాత ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత చూద్దాం ఒకసారి చల్లారాయో లేదో. పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత క్రీమ్ టెక్స్చర్ వచ్చేలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బరకగా లేకుండా, పలకనేది లేకుండా మెత్తగా క్రీమ్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నమాట. ఇలా బబుల్స్ వస్తాయి మనకి క్రీమ్స్ టెక్స్చర్ వచ్చినప్పుడు. చూడండి, ఈ విధంగా మొత్తం పలకనేది లేకుండా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకోవాలి. మందపాటు ప్యాన్ తీసుకుంటే బెటర్ అండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాం. ఒకసారి ఇదంతా కూడా స్ప్రెడ్ చేద్దాం. ఎందుకంటే డైరెక్ట్ వేసినట్లయితే అడుగంటుకుంటుంది కాబట్టి మనం నెయ్యి యూస్ చేస్తున్నాం అంతే. ఇలా కాస్త నెయ్యి వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పల్లి మిశ్రమనంతా కూడా వేసేసుకోవాలి ఈ ప్యాన్లో. ఇలా వేసుకున్నాక స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇదంతా కూడా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఏమాత్రం వదిలిపెట్టినా కూడా అడుగంటుకుంటుంది. అడుగంటుకుంటే అంత టేస్ట్ అనేది బాగుండదు. సో ఇదంతా దగ్గర పడే వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. కంటిన్యూస్గా స్టిచ్ చేస్తూనే ఉండాలి. ఇదంతా పూర్తి కావడానికి దాదాపు మనకు 20 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు పట్టొచ్చండి. అంటే మనం చేసే క్వాంటిటీని బట్టి కూడా ఉంటుంది. ఈ క్వాంటిటీ కాస్త దగ్గర పడే వరకు మనం కంటిన్యూస్గా స్టిచ్ చేస్తూ ఉండాలి. అంటే ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఈ పల్లీలను చాలా తీసి పడేస్తారు, కానీ పల్లీలు చాలా అంటే చాలా మంచివండి హెల్త్కి. బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. అలాగే మనకి చిల్డ్రన్స్ కూడా చాలా మంచిది. హెయిర్, స్కిన్ని క్లియర్గా ఉంచుతుంది. అలాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. స్కాల్ప్ని హెల్తీగా ఉంచుతుంది. అలాగే వెయిట్ మేనేజ్మెంట్ చేస్తుంది. అంతేకాకుండా ఇది వచ్చేసి హార్ట్ని హెల్తీగా ఉంచుతుంది. ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఎనర్జీని బూస్ట్ చేస్తుంది. ఎన్ని ఉంటాయన్నమాట ఈ పల్లీల్లో. కాబట్టి పల్లీలను అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఒక కప్పు వరకు బెల్లం తీసుకుందాం. బెల్లం వచ్చేసి నేను ప్యూర్ బెల్లం తీసుకున్నాను. అంటే నలకలు, ఇసుక అలాంటివి లేకున్నటువంటి బెల్లం తీసుకోవాలి. ఒక కప్పు పల్లీకి ఒక కప్పు వరకు బెల్లం వేస్తున్నాను. ఈక్వల్గా వేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం పాలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి స్వీట్నెస్ సరిపోవాలనేసి వేసాను. ఇక్కడ బెల్లం కూడా చాలా హెల్దీ, షుగర్ వాడట్లేదు. సో బెల్లంతోనే చేస్తున్నాను. ఈ బెల్లం కాస్త చక్కగా గ్రేట్ చేసుకోవాలి. ఉండలు లేకుండా ఉన్నట్లయితే మనకి త్వరగా కరిగిపోతుంది. చూడండి, ఈ విధంగా బెల్లం అంతా కూడా ఈ పల్లిలో కరిగి ఈ విధంగా వస్తుంది మనకి కన్సిస్టెన్సీ అంతా. ఇప్పుడు మనకు సెమీ సాలిడ్గా కనిపిస్తుంది కదా, ఇది కాస్త ఇంకా దగ్గర పడాలి, కాస్త థిక్నెస్లోకి రావాలి. అంతవరకు కలుపుతూనే ఉండాలి. స్టవ్ మాత్రం ఏమాత్రం హై పెట్టకూడదు, త్వరగా అయిపోవాలనేసి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుతూ ఓపికగా చేసుకోవాలి. ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ మన స్వీట్ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండగానే దగ్గర పడుతుంటుంది. ఏం టెన్షన్ పడకండి, ఇలాగే ఉంటుంది అనుకోండి, టెన్షన్ పడకండి. ఇది దగ్గర పడుతుంది మనకి ఈజీగా. ఈ పల్లి నుండి ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనకు ఇలా కనిపిస్తుంది. కానీ ఇది అంతా కూడా దగ్గర పడి మనకి ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది ఈజీగా. అలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు కలుపుకోవాలి. నేను కింద వేరొక ప్యాన్ పెట్టాను. ఎందుకంటే
స్వీట్ అనేది ఎక్కువ తాకి అడుగంటుకోకుండా ఉండడానికి కోసం అనేసి కింద ఒక ప్యాన్ పెట్టేసి దాని మీద ఇది పెట్టేసి నేను కలుపుతున్నానండి. ఒకవేళ మీరు బాగా మందంపాటి ప్యాన్ తీసుకున్నట్లయితే ఇది అవసరం ఉండదు. ఇది కాస్త పలుచనే ఉందండి. సో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. కాస్త దగ్గర పడి చూడండి, ఈ విధంగా బబుల్స్ వస్తున్నప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం యాలకుల పౌడర్ వేయాలి. ఒక పావు టీ స్పూన్ వరకు వేసేసాను. ఇది కూడా వేసాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులో మనకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వాడట్లేదండి. ఓన్లీ పల్లీలు, పాలు, బెల్లం అంతే. జస్ట్ యాలకుల పౌడర్ వేసాము అంతే అనమాట. సో ఈ విధంగా అంతా కలిపిన తర్వాత చూడండి, మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇలా ఇది ఈ మాత్రం కూడా ఇంకా ప్యాన్ నుండి సపరేట్ అయిపోవాలి ఈజీగా ఇలా అన్నట్లయితే. అప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇలా నెయ్యి రాయకపోయినా పర్లేదు, కానీ రాసినట్లయితే మనకి కింద ప్యాన్కి అతుక్కోకుండా ఉండడం కోసం అనేసి ఈ విధంగా రాసాను. సో ఇది చల్లారిన తర్వాత స్వీట్ లాగానే చేసుకోవచ్చు, లేదంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని లడ్డు లాగైనా కూడా చేసుకోవచ్చు. చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకుని చిన్న చిన్నగా తీసుకుంటూ ఈ విధంగా చేసుకున్నామంటే ఈజీగా మనకు లడ్డు ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట. చూడండి, ఎంతో టేస్టీ అయినటువంటి హెల్దీ వెరీ హెల్దీ పల్లి లడ్డు, అదేనండి పల్లి కోవా రెడీ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. చూడడానికి ఇలా కనిపిస్తుంది కదా, తింటే మాత్రం అద్దిరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, బాదం హల్వలాగా ఉంటుంది చెప్పాలంటే. ఆ తర్వాత ఇలా గ్రేట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసుకొని తినేయడమేనండి. నోట్లో పెట్టుకుంటే మాత్రం వెన్నెల కరిగిపోతుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. నేను జస్ట్ గార్నిష్ చేయడం కోసం డ్రై ఫ్రూట్స్ వేసాను, కానీ వేయకపోయినా కూడా చాలా బాగుంటుందండి. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. చాలా హెల్దీ, పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు. మీరు కూడా ఈ పల్లికోవని నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటువంటి మరి ఈ స్వీట్ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి పిల్లలకి రోజు ఒకటి ఇవ్వండి. అలాగే మీరు కూడా తినండి. మరి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.